రాజన్న సన్నిధిలో కన్నీటి గాథ పేరుతో భిక్షాటన చేస్తున్న న్యాయవాది జలంధర్ రెడ్డి దంపతులు దీనగాథపై మహాన్యూస్ లో ప్రసారమైన కథనం ప్రతి ఒక్కరిని కదిలించింది. విధి వక్రీకరించి వారి జీవితాలను చిన్నాభిన్నం చేయడంతో రాజన్న సన్నిధిలో బ్రతుకు నీడుస్తున్న న్యాయవాది జలంధర్ రెడ్డి దంపతుల పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరూ చెలించిపోయారు. జలంధర్ రెడ్డి దంపతులకు అండగా మేమున్నామంటూ వారికి చేయూతనందించడానికి పలువురు ముందుకొచ్చారు. వారికి ఉపాధి కల్పించడమే కాకుండా ఆర్థిక సాయం చేస్తామని కూడా దాతలు హామీ ఇచ్చారు. జలంధర్ రెడ్డి దంపతులు దీన స్థితిని వెలుగులోకి తీసుకొచ్చిన మహాన్యూస్ కు దాతలతో పాటు జలంధర్ రెడ్డి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కాసర్ల జలంధర్ రెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసాగర్ కు చెందిన శిరీషతో 2006లో వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి కరీంనగర్ లో కొద్ది సంవత్సరాలు జీవనం కొనసాగించారు. జలంధర్ రెడ్డి అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తుండగా శిరీష ప్రైవేట్ ఉద్యోగం చేసేది. అన్యోన్యంగా కొనసాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా సుడిగుండంలో చిక్కుకొనిపోయింది. శిరీష అనారోగ్యం బారిన పట్టడంతో వారి జీవితం తలకిందులైంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఎంత ఖర్చు చేసినా ఆమె ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి నెలకొంది ఆ దంపతులకు. దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్లు వారు దేవుడిపైనే భారం వేసి చివరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నారు. కొద్ది రోజులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించారు ఆ దంపతులు. చివరకు ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారి జలంధర్ రెడ్డి శిరీషలు భిక్షాటనకు అలవాటు పడ్డారు. అయితే జలంధర్ రెడ్డి శిరీష దంపతులు దీనగాథపై రాజన్న సన్నిధిలో కన్నీటి గాథ పేరుతో మహాన్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. మహాన్యూస్ కథనంతో వారిని ఆదుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. రాజన్న ఆలయం మెట్ల వద్ద భిక్షాటన చేస్తున్న న్యాయవాది జలంధర్ రెడ్డి దంపతులకు ఆపన్న హస్తం అందించేందుకు వేములవాడ బార్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఆ దంపతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు. న్యాయవాది దంపతులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించారు. జలంధర్ రెడ్డికి కటింగ్ చేయించి దంపతులను దుస్తులను అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వారిని తరలించారు. జలంధర్ రెడ్డి దంపతులకు ఆలయ వసతి గృహంలో గదిని ఇప్పించడంతో పాటు జలంధర్ రెడ్డికి సీనియర్ న్యాయవాది వద్ద జూనియర్ గా ఉపాధి కల్పిస్తామన్నారు. వారు ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాది జలంధర్ రెడ్డి శిరీషల దీనగాథను వెలుగులోకి తీసుకొచ్చిన మహాన్యూస్ ను న్యాయవాదులు స్థానికులు ప్రశంసించారు.